చైనా అధ్యక్షుడు వచ్చాడు, లేకపోతే ఇంకో దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి వచ్చాడు. ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి అధ్యక్షుడు వచ్చినప్పుడు మన దేశం తరపున ఎవరు రిసీవ్ చేసుకోవాలి? మన్మోహన్ సింగ్ రిసీవ్ చేసుకోవాలి. కానీ సోనియా గాంధీ రిసీవ్ చేసుకునేది. మన్మోహన్ సింగ్ని పరిచయం చేసేది ఇదిగో ఈయన అని చెప్పేసి, కేంద్ర మంత్రిని పరిచయం చేసేది ఈయన అనేసి. అంటే ఏంటి? షాడో ప్రైమ్ మినిస్టర్ కింద ఆవిడ వ్యవహరించడం కాదు, ప్రత్యక్ష ప్రధానమంత్రిగా ప్రత్యక్ష అధినేత్రిగా ఆవిడ వ్యవహరించింది. ఎందుకు చేయించారు? ఆమెకి ఎందుకు ఆ ఛాన్స్ ఇచ్చారు వీళ్ళు? ఎందుకు ఇప్పించారు వీళ్ళు? అంటే ఆమెకి ఒక మెసేజ్ డీప్ స్టేట్ నుంచి ఇది వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్లో అధిష్టానం అంటుంటారు చూడండి, అధిష్టానం చెప్పిందంటే మూసుకుని పనిచేసేయాలి వాళ్ళు, లేకపోతే పార్టీ నుంచి పక్కన పెడతారు. కాంగ్రెస్కి అధిష్టానం డీప్ స్టేట్ అనమాట. డీప్ స్టేట్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అమలైపోతుంది. ముంబైలో పేలుళ్ళు జరిగినాయి. ముంబైలో పేలుళ్ళు జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడో డ్యాన్స్ ఆడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారిని అడిగారు, జరుగుతుంటాయి కాల్పులు జరుగుతుంటాయి, మరణాలు జరుగుతుంటాయి, పోలీసులు యాక్షన్ తీసుకుంటుంటారు, నేను వచ్చి ఇక్కడ కూర్చుని ఏం చేయాలి, నేను అక్కడ ఆగిపోతాం వల్ల ఏం ఒరుగుతుంది అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, మన్మోహన్ సింగ్ ఎవరో తర్వాత సైనిక అధికారులు చెప్పుకొచ్చారు, మన్మోహన్ సింగ్ కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు దీని తర్వాత సైన్యం వెళ్ళి మన్మోహన్ సింగ్కి చెప్పింది, సార్ మనం పాకిస్తాన్లో ఒక ఏరియాని కొట్టేద్దాం అనేసి.